నా బర్త్డే రోజు నా డెత్ డే అవుతుందా అనిపించింది. లిటరలీ ఆ పెయిన్ నాకు ఆపరేషన్ తర్వాత మత్తు పోయినాక వచ్చే పెయిన్ కంటే 100% ఎక్కువ పెయిన్ వచ్చింది నాకు. అర్ధరాత్రి 1 గంటలకు అసలు ఏమైందా అన్నది కూడా అర్థమే కాలేదు. ఊపి రాలేదు, మాట రాలేదు. శివ హాస్పిటల్ కి, రాధిక హాస్పిటల్ కి, సంధ్య హాస్పిటల్ కి, ఇంకా అంబులెన్స్ కి, అట్లా ఎన్ని హాస్పిటల్స్ కి కాల్ చేసినా గానీ ఎవ్వరు రియాక్ట్ అవ్వలే ఆ నైట్. ఇంకా పాప మా బావ అయితే ఏడ్చేసిండు లిటరల్లీ. ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం కాక, అసలు నాకు ఏమైందో అర్థం కాక ఏడ్చుకుంటేనే మమ్ము లేవే 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 అని ఏడ్చుకుంటేనే నన్ను ఘోరంగా లేపిండు. అయినా కానీ ఆయన ఎంత నా చెంపల మీద కొట్టినా కానీ నేను అసలు రియాక్ట్ అవ్వలే, స్పర్శే లేదు నాకు. 1 గంటన్నర సుక్కలు చూసినుల్లా. ఆ తర్వాత యూరిన్ పోతే యూరిన్ లో బ్లడ్ ముద్దలు ముద్దలు నల్లగా పడిపోయినాక పెయిన్ అయితే తగ్గిపోయింది. పెయిన్ వస్తున్నంత సేపు అయితే మస్తు భయమైంది. ఆపరేషన్ ఉన్న ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఒకటేసారి అయ్యింది కదా, ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందా, పేగులు ఏమన్నా అయినాయా, అసలు ఉంటుందా పోతుందా, మళ్ళీ ఆపరేషన్ అంటారా అని ఎన్నో క్వశ్చన్స్ నా మైండ్ లో తిరిగినాయి. కానీ మొత్తానికి అయితే పెయిన్ తగ్గిపోయింది. అమ్మయ్య తగ్గిపోయింది అనుకునే లోపే మళ్ళీ పొద్దున స్టార్ట్ అయ్యింది. మళ్ళీ బ్లీడింగ్ పడిపోయినాక మళ్ళీ తగ్గిపోతుంది. ఆహా బ్లీడింగ్ వల్ల ఇట్లా అవుతుందా అని తర్వాత రియలైజ్ అయిపోయినాం ఇంకా.